హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. లంచ్‌లోకి అయితే దొండకాయ శనగపలుకులు కర్రీ చేస్తున్నాను. దానికోసం ముందుగా దొండకాయలు అన్నవి శుభ్రంగా నానబెట్టుకొని, కడుక్కొని, పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి. వాటిని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, దాంట్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఇంకా ఎండుమిర్చి, పోపు దినుసులు, దంచిన వెల్లుల్లి వేసుకొని, ఇలా సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలను వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి ఒక 10 నిమిషాల పాటు బాగా మగ్గాక అప్పుడు మనం శనగపలుకులను కూడా వేసుకొని వాటిని కూడా ఒక 10 నిమిషాలు దగ్గరికి మగ్గించుకోవాలి. నేను ప్రతిరోజు చేసే కర్రీస్ అన్నవి ఇంట్లో ఎలా అయితే ఎవ్రీడే కుక్ చేసుకుంటామో దాన్నే నేను పోస్ట్ చేస్తున్నానండి. ఈ కర్రీతో పాటు రసం కూడా పెట్టేసుకున్నాను. ఇదేమంత ప్రొఫెషనల్ వంట కాదు అని అనుకోవచ్చు, కానీ రెగ్యులర్గా అందరిళ్ళల్లో ఎలా అయితే కుక్ చేసుకుంటారో అది ఎక్కడా కనిపించదండి మనకి. ప్రొఫెషనల్ ఫుడ్ అయితే రెస్టారెంట్లోకి వెళ్ళి తింటే మనకు దొరుకుతుంది, ఆర్డర్ చేసుకున్నా దొరుకుతుంది, కానీ హోమ్ ఫుడ్ అన్నది ఎక్కడా దొరకదు అమ్మ కుక్ చేస్తే తప్ప. సో అలా మీకు ఎవరికైనా ఇంట్లో వండుకునే ఫుడ్ తినాలి అనుకున్న వాళ్ళు నా ఛానల్ని ఫాలో అవుతే ఈజీగా ఎలా కుక్ చేసుకోవాలి వెజిటబుల్స్ అన్నవి మీకు తెలుస్తుంది. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. దొండకాయ అయితే బాగా మగ్గిపోయాక ఇంకా ఉప్పు కారం వేసుకొని వాటర్ కూడా మునిగేంత వేసుకొని ఉంచుకుంటే ఇంకా దగ్గరికి ఇంకిపోతుంది. అంతే అండి, కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇంక లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను అనమాట. బయట క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇంకా బట్టలు కూడా ఆరేసేసి ఇంకా ముందు ఆరేసిన బట్టలను కాస్త తీసేసుకొని వాటిని మడత పెట్టుకోవడం కోసం రెడీ అయ్యాను. అయితే నేను ఫ్రీ బస్లో ట్రావెల్ చేశానండి. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆధార్ కార్డ్ అయితే మస్ట్ అండ్ షుడ్ బీగా తీసుకెళ్ళాలి. ఓకే అండి, నా వీడియోస్ అన్నీ నచ్చినట్లయితే ఫాలో చేయండి.